జై శ్రీమన్నారాయణ. ఇది 18వ అధ్యాయము కార్తీక పురాణంలో సత్కర్మాచరణ ఫలము గురించి ఆంగీరస మహాముని వివరిస్తున్నాడు. ఆ పురుషుడు మునీశ్వరుని ఉద్దేశించి, నీ జ్ఞానోపదేశము వలన నేను జ్ఞానవంతుడైనాను స్వామి. నాకు నీవే తండ్రివి, సోదరుడివి, గురువువి. నేను నీకు శిష్యుడను. నేను ఒక దరిద్రుడను, పాపవంతుడను అయిన నేనెక్కడా పూర్వజన్మ సుకృతము వలన నాకు ఇది లభించింది. నాయందు దయ ఉంచి ఇంకా చెప్పవలసింది. మనుష్యులు కర్మను ఎట్లా ఆచరింతురు? నీవు ఉపదేశము చేసి నన్ను అనుగ్రహింపుము అని చెప్తే, అప్పుడు ఆంగీరస మహాముని ఆ యొక్క పురుషుణ్ణి ఉద్దేశించి ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టాడు. నీవు అడిగినటువంటివి లోకానికి ఉపకారము చేసేటటువంటివి కాబట్టి నువ్వు శ్రద్ధగా విను నాయనా అని చెప్పి ఆంగీరస మహాముని ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టాడు. అనిత్యమైనటువంటి ఈ యొక్క దేహమును ఆశ్రయించి ఇంద్రియ కాముడనై ఆత్మను మరిచి దేహాదులనే ఆత్మయని తలచవలదు. ఆత్మకెప్పుడు సుఖము దుఃఖము అనేటటువంటి రెండు ఉండవు. అవి దేహాది ధర్మములై ఉన్నవి. కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు కర్మ చేయవలను. దానికి చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానమును పొంది దాని చేత ఆత్మను యథార్థముగా తెలుసుకొనవలను. దేహదారి అయిన వాడు తనకు విధించినటువంటి స్నానాది సర్వ కర్మములను కూడా భక్తితో విధి విధానముగా చేయవలను. వర్ణాశ్రమ విభాగమును విడవక తనకే కర్మ చెప్పబడినదో విచారముగా తెలుసుకొనను తర్వాత చేయవలను. స్నానము చేయక చేసినటువంటి కర్మ నిష్ఫలము. బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమైనటువంటిది. నిరంతరము ప్రాతస్నానం ఆచరించవలను. తులా కార్తీక మందు, మకర మాఘమునందు, మేష వైశాఖమునందు స్నానము చేయవలను. ఈ 3 మాసముల యందు ప్రాతకాలమందు స్నానము చేయువాడు వైకుంఠమునకు పోతాడయా. చాతుర్మాస్యాది పుణ్యకాలమునయందు చంద్ర సూర్య గ్రహణములయందు స్నానము చేయవలను. ఇందు గ్రహణ కాలములో స్నానము ముఖ్యమైనటువంటిది. స్నానము, సంధ్యావందనము, జపము, హోమము, సూర్య నమస్కారము తప్పక చేయవలను. స్నానమాచరించని వారు రౌరవ నరకము అందు యాతనలను అనుభవించి తుదకు కర్మ భ్రష్టునిగా జన్మిస్తారయా. కాబట్టి పుణ్యకాలమైన కార్తీక మాసము ధర్మ కామ మోక్షములను ఇచ్చును. ఈ కార్తీక మాసముతో సమానమైనటువంటి మాసము ఇంకొకటి లేదు. ఏ ప్రకారము వేదముతో సమానమైనటువంటి శాస్త్రము లేదో, గంగతో సమానమైనటువంటి తీర్థము లేదో, బ్రాహ్మణ్యముతో సమానమైనటువంటి కులము లేదో, భార్యతో సమానమైనటువంటి సుఖము లేదో, ధర్మముతో సమానమైనటువంటి మిత్రము లేదో, నేత్రములతో సమానమైనటువంటి జ్యోతిస్సు లేదో, కేశవునితో సమానమైనటువంటి దేవుడు లేడో, అట్లే కార్తీక మాసముతో సమానమైనటువంటి మాసము ఇంకొకటి లేదయా. కర్మస్వరూపములను తెలుసుకొని కార్తీక మాసమునందు ధర్మములను చేయువాడు 1,000,000 యజ్ఞ ఫలమును పొందుతాడయా అని చెప్పగా, అప్పుడు ఆ పురుషుడు, మహానుభావ, చాతుర్మాస్య వ్రతము అని చెబుతున్నారు కదా, అది ఎవని చేత ఆచరింపబడినది? వ్రత విధి ఏమి? వ్రత ఫలం ఏమి? ఆచరించబడినటువంటి వాడు ఏ లోకమునకు పోతాడయా తెలియజేయుడు అని ఆ పురుషుడు అడిగితే, అప్పుడు ఆంగీరస మహాముని మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాడు. ఓ పురుషోత్తమ, విష్ణుమూర్తి లక్ష్మితో కూడి ఆషాఢ శుక్ల దశమి నందు పాలసముద్రమందు నిద్రాయను మిషతో శయనించును. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును. ఇది చాతుర్మాస్యము అవగా 4 మాసములు అగును. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖమును ఇచ్చునవి. అనగా హరి 8 మాసములు వ్యాపారములతో నుండి 4 మాసములు విరమించి సుఖమును పొందుతాడయా. ఇందు విష్ణువును పూజించి వాడు విష్ణులోకమును పొందుతాడు. కారణము చెప్పుదను వినుము. పూర్వము కృతయుగమున వైకుంఠ లోకములో హరి లక్ష్మితో సింహాసమున కూర్చొని సుర కిన్నెర కేచర గణములతోనూ స్వగణ భృత్యాలతోనూ సేవించుచుండగా అచటకు నారద మహర్షి వచ్చాడు. వైకుంఠము 1,000,000 సూర్యకాంతులతో సమానమైనటువంటి కాంతితో ప్రకాశించుచుండెను. అప్పుడు సింహాసనమున ఉన్నటువంటి విష్ణుమూర్తిని చూసి పాదములకు మ్రొక్కిన వాడై, అప్పుడు ఆ హరి నారదుని చూసి, ఓ నారద, నీవు సంచరించినటువంటి స్థలమంతయు కుశలమా? సర్వత్రా కుశలమా?
ఋషులు ధర్మములని ఆచరించేటటువంటి వారు అంతాయు కుశలమా? ఉపద్రవాలేమీ కూడా లేవు కదా? మనుషులు వారి వారి ధర్మములను ఆచరిస్తున్నారా? ఈ విషయం అంతయు కూడా ఈ సభలో చెప్పయా నారద అని చెప్పేసి విష్ణుమూర్తి నారద మహర్షిని అడిగితే, అప్పుడు నారదుడు విష్ణువుతో చెప్తున్నాడు, ఓ స్వామి, నేను భూమి అంతయు కూడా తిరిగిచున్నాను. వేదత్రయమందు చెప్పబడినటువంటి మార్గము విడవబడినది. కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖాల్లో లోలురై తమ తమ కర్మములను యావత్తు విడిచి ఉండిరి. వారు దేని వలన ముక్తి పొందుతారో నాకు తెలియకున్నదయ్యా. కొందరు తినకూడని వస్తువులు తింటున్నారయ్యా, కొందరేమో వ్రతములను విడిచిపెడుతున్నారు, కొంతమంది ఆచారవంతులుగా బతుకుతున్నారు, అదేవిధంగా అహంకార వర్జితుల్లాగా ఉంటున్నారు, కొంతమంది మంచి మార్గ వ్రతములలో ఉన్నారు, కొంతమంది మంచి మార్గ వ్రతములలో ఉన్నారు, కొంతమంది నిందించుచున్నారు. అందుచేత ఏదో విధముగా ఋషీశ్వరులను రక్షించు స్వామి అని అడిగితే, అప్పుడు నారద మహర్షి మాటలు విన్నటువంటి శ్రీ మహావిష్ణువు గరుడారూఢుడై లక్ష్మీతో సహా కలిసి భూలోకానికి వచ్చాడు. విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని ధరించిన వాడై వేల సంఖ్యలో బ్రాహ్మణులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వచ్చి అక్కడ తీర్థయాత్రలు చేసి పుణ్యక్షేత్రాలన్నీ కూడా తిరుగుతూ తీర్థయాత్రలు చేస్తూ పర్వతములన్నింటినీ కూడా సంచరిస్తూ సమస్త భూమండలం కూడా పర్యటించాడయా. ఇట్లా సంచరించుచుండగా విష్ణుమూర్తిని చూసి కొంతమంది భక్తితో అతిథి సత్కారాలు చేశారు, కొందరు నవ్వుతున్నారు, కొంతమంది ఏమో నమస్కారం చేస్తూ ఉన్నారు, కొంతమంది అభిమానిస్తూ ఉన్నారు, కొందరు గర్వముతో ఉన్నారు, కొందరు కామాంధులై ఉన్నారు, కొందరు ఏకవ్రత పారాయణులై ఉన్నారు, కొందరు నిషిద్ధ దినములయందు భోజన ప్రియులై ఉన్నారయ్యా, కొందరు ఆచారవంతులుగా ఉన్నారు, కొందరు ఆత్మ చింత చేయుచున్నారు. మనుష్యుల్లో ఈ ప్రవర్తన చూసి హరి సత్ప్రవర్తన తేవాలని నైమిషారణ్యమునందు ముని బృందము వద్దకు వెళ్ళాడు. బ్రాహ్మణ రూపమును శంఖ చక్రములను ధరించి లక్ష్మితో ప్రకాశించుచున్నాడు. దివ్య రూపధారి అయి కోటి సూర్యుల కాంతి కలవాడై మకుటధారి అయి లక్ష్మీ సహితుడై విష్ణువు దగ్గరకు వచ్చారు. వచ్చి హరిని వివిధ రకాలుగా స్తుతించారు. ఇది 18వ అధ్యాయము సమాప్తము. జై శ్రీమన్నారాయణ. శివాయ గురవే నమః.